ఈ బిజినెస్ చేయడానికి కారణం ఏంటంటే ఆరోగ్యం ఫస్ట్ బాగుంది, దాంతోపాటు అద్భుతమైనటువంటి ఆదాయం కూడా ఉంది. ఈ రెండు కాన్సెప్ట్ల వల్ల నేను జాయిన్ జరుగుతుంది. నేను 4 నెలలు ఈ బిజినెస్లో జాయిన్ అయ్యి లాస్ట్ మంత్ నా చెక్కు 5,600 రూపాయలు. 5,600 రూపాయలు. చూడండి, నేను 21 సంవత్సరాలు ఇంజనీరింగ్ చదివాను. చదివిన తర్వాత నేను జాబ్ చేస్తే నా ఫస్ట్ ట్రైనింగ్లో ఒక 6,000 రూపాయలు ఇచ్చాను ఆల్మోస్ట్. అంటే అన్ని సంవత్సరాలు జాబ్ చేసి కూడా ఫస్ట్ మంత్ ట్రైనింగ్లో 5,000-6,000 రూపాయలు వచ్చినాయి. కానీ ఇక్కడ నేను ప్రొడక్ట్ వాడుకుంటూ నేను ఆరోగ్యం తీసుకుంటూ చేయడం వల్ల జస్ట్ 4 నుంచి 5 నెలల్లో 5,600 రూపాయలు వచ్చాయంటే ఇమాజిన్. ఈ ఆపర్చునిటీ మాకే కాదు, జాబ్ చేస్తున్న మాకే కాదు, ఇది మేము జస్ట్ ఓన్లీ పార్ట్ టైం, ఫుల్ టైంలో కాదు. మా జాబ్స్ మేము చేసుకుంటూనే పార్ట్ టైం జస్ట్ రోజు 1-2 గంటలు మాత్రమే టైం కేటాయించి చేయడం వల్ల ఈ రోజు మంత్లీ 5,600 రూపాయలు వచ్చిందంటే ఒకసారి మీరందరూ కూడా ఈ మంచి అవకాశం ఉందన్నమాట. అలాగే ఒక టీం ఫామ్ అవుతుంది. నా టీంలో ఈరోజు మనకి దాదాపుగా 200 నుంచి 500 రూపాయలు వచ్చే లీడర్స్ ఒక 10 మంది దాకా ఉన్నారు. ఇలాంటి అద్భుతమైన కాన్సెప్ట్ చాలా బాగుంది. మీరందరూ కూడా తీసుకొని దాని ద్వారా వచ్చే ఆదాయం తీసుకొని అద్భుతంగా ఉండొచ్చు. ఇలాంటి మంచి ఆపర్చునిటీ కలిగినప్పుడు ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చారు, వాళ్ళందరూ కూడా డిప్యూటీ ఎంఆర్ఓస్. ఈరోజు చీరాలలో మనం ఒక ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళి ఒక సైన్ కావాలంటే వారాలు తిరిగే పరిస్థితుంది. అలాంటి డిప్యూటీ ఎంఆర్ఓ జాబ్ రావాలంటే తల కింద పెట్టి కాల్ పైకి పరిస్థితుంది. అవునా కదా? మరి అంత స్థాయిలో ఉన్న డిప్యూటీ ఎంఆర్ఓస్ ఈ బిజినెస్ చేస్తున్నారంటే ఇది ఫ్రాడా మంచిదా చెడుదా? ఆ ఒక్క పాయింట్ చాలు నాకు తెలిసి. నేను ఇంకేదో పెద్ద లాజిక్ ఎక్కేసి ఇది మంచిగా చెడా అనేది అవసరం లేదు. నా బ్రదర్ లాంటి వాళ్ళు డిప్యూటీ ఎంఆర్ఓస్ ఇద్దరు ఉన్నారు. వాళ్ళు చేస్తున్నారంటే ఇందులో ఏదో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ అదేదో ఫ్రాడ్ అయింది అనుకోండి, వాళ్ళు చేస్తారా? అంత పొజిషన్లో ఉన్న వాళ్ళు ఒక పచ్చ పెన్నులో సంతకం పెడితే మనకు తెలుసు వాళ్ళకి ఎంత వస్తాయి వాళ్ళకి. అలాంటి జాబ్స్ కూడా పక్కన పెట్టి ఇప్పుడు మాట్లాడిన డిప్యూటీ రఘునాథ్ సార్ 1 ఇయర్ సెలవు పెట్టేసి కంప్లీట్గా చేస్తారంటే ఇందులో ఎంత డెప్త్ ఉందో మనం అందరం కూడా అర్థం చేసుకోవాలి. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మీరందరూ కూడా ఏం చేశారని చెప్పినా సబ్బు ప్లేట్ కుకింగ్ చేయాలి, ఇవన్నీ వాడాల్సిందా లేదా ఆయిల్ వాడుతున్నారు ఉన్నారా? వాళ్ళు రుచుకోవాలంటారు జనరల్గా. అంటే వాళ్ళు సబ్బులు అంత పనిలేదు. మనందరం కాదుగా, ఎవరుంటే చెప్పండి వాళ్ళు జాయిన్ అవుతారు. కాబట్టి మనం తినకపోయినా కంపల్సరీగా వాడాల్సిందే. అవేవో ఇక్కడ హెల్తీ ప్రొడక్ట్స్ ఉన్నాయి మనకి, అవన్నీ కూడా వాడి ఆదాయం తీసుకొని చేద్దాము. థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి వండర్ఫుల్ ఆపర్చునిటీ ఇచ్చినటువంటి. తర్వాత అనిల్ కుమార్ సార్ నా బెస్ట్ ఫ్రెండ్, నా బీటెక్ బెస్ట్ ఫ్రెండ్. బీటెక్ అయిపోయిన తర్వాత తను గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ వెళ్ళిపోయాడు. తను పంచాయతీ సెక్రటరీగా జాబ్ చేస్తున్నాడు. ఈ రోజు 40,000 రూపాయలు జాబ్ చేస్తున్నాడు. అయినా ఇందులో ఉన్నటువంటి ఆరోగ్యం తీసుకొని నాకు పరిచయం చేసి ఇలాంటి అద్భుతమైన అవకాశాన్ని బిజినెస్ ప్లాన్ అందించినటువంటి నా లీడర్స్ డిప్యూటీ ఎంఆర్ఓస్కి అలాగే బెస్ట్ ఫ్రెండ్ అనిల్ కుమార్ సార్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ అనిల్ కుమార్ సార్ మాట్లాడతారు. బాలు సార్ మనకి సింగరాయపల్లి నుంచి వచ్చినటువంటి బాలు సార్ ప్రైవేట్ ఎంప్లాయీగా జాబ్ చేస్తూ ఈ యొక్క బిజినెస్ కనెక్ట్ అయ్యి దాదాపుగా ఒక 8-9 మంత్స్ చేస్తున్నారు. సార్ మాటలు ఈ బిజినెస్ గురించి విన్నాము. బాలు సార్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. నా పేరు బాలసుబ్రహ్మణ్యం. సింగరాయకొండ ఒక ప్రైవేట్ స్కూల్లో అకౌంటెంట్గా వర్క్ చేస్తూ ఉంటాను. నెలకి 15,000 శాలరీ. నేను వెస్టేజ్లోకి జనవరి నెలలో స్టార్ట్ అయ్యాను సార్. మొదటి నెలలో నా ఇన్కమ్ వచ్చేసి 191 రూపాయలు వచ్చిందండి. హైయెస్ట్ ఇన్కమ్ 9,147 రూపీస్. బ్రాంచ్ డైరెక్టర్గా ఉన్నాను. మీకు వెస్టేజ్లో ఎందుకు రావాలి అనేది ఫస్ట్. మనకి హెల్త్ ఉంటే ఆటోమేటిక్గా మనం కోటేశ్వరం. కాబట్టి నా ఇంట్లో మా మిసెస్కి గ్యాస్ ప్రాబ్లం ఉంది. నెక్స్ట్